తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం జూన్ 2న అత్యంత వైభవంగా జరుపుకుంటారు. దశాబ్దాల పాటు సాగిన సుదీర్ఘ పోరాటాలు, ఎందరో వీరుల ఆత్మ బలిదానాల ఫలితంగా 2014 జూన్ 2న భారతదేశంలో ప్రత్యేక రాష్ట్రంగా తెలంగాణ అధికారికంగా అవతరించింది. 1956లో భాషా ప్రయుక్త రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా తెలంగాణ ప్రాంతాన్ని అప్పటి ఆంధ్ర రాష్ట్రంలో కలిపి ఆంధ్రప్రదేశ్గా ఏర్పాటు చేశారు. అయితే ఆ సమయంలో జరిగిన పెద్ద మనుషుల ఒప్పందాలు, హామీలు సరిగ్గా అమలు కాకపోవడం వల్ల వివక్ష, నీళ్లు, నిధులు, నియామకాలలో అన్యాయం జరుగుతుందనే భావన తెలంగాణ ప్రజల్లో బలంగా నాటుకుంది. ప్రత్యేక రాష్ట్రం కోసం 1969లో ఉద్భవించిన ఉద్యమం ఇది. ఈ పోరాటంలో వందలాది మంది విద్యార్థులు, యువకులు ప్రాణాలర్పించారు. 2001లో కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పాటులో ఉద్యమం మళ్లీ ఊపందుకుంది. విద్యార్థులు, ఉద్యోగులు, కవులు, కళాకారులు, సామాన్య ప్రజల భాగస్వామ్యంతో సకల జనుల సమ్మె, మిలియన్ మార్చ్, సాగరహారం వంటి అపురూప ఘట్టాలతో ఉద్యమం ఉధృతంగా సాగింది. ప్రజాకాంక్షను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం 2014 ఫిబ్రవరిలో పార్లమెంట్లో ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం బిల్లును ఆమోదించింది. దీని ప్రకారం 2014 జూన్ 2న తెలంగాణ భారతదేశపు 29వ రాష్ట్రంగా ఉనికిలోకి వచ్చింది. తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ సార్ లాంటి ఎందరో మహానుభావుల స్ఫూర్తిని, స్వరాష్ట్ర సాధన కోసం ప్రాణాలర్పించిన శ్రీకాంతాచారి వంటి ఎంతో మంది అమరవీరుల త్యాగాలను ఈ రోజున ప్రత్యేకంగా స్మరించుకుంటారు. ఈ రోజు కేవలం ఒక పండగ మాత్రమే కాదు, తెలంగాణ ప్రజల ఆత్మగౌరవానికి, సుదీర్ఘ పోరాట విజయానికి నిదర్శనం. తెలంగాణ విశిష్టత, సంస్కృతి, భాష, బతుకమ్మ, బోనాల వంటి పండుగలు, శివతాండవం వంటి కళా రూపాలను, తెలంగాణ అస్తిత్వాన్ని ఈ సందర్భంగా ఘనంగా చాటుకుంటారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలో ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, జంక్షన్లలో జాతీయ జెండాను ఎగురవేస్తారు. హైదరాబాద్లోని గన్ పార్క్ వద్ద ఉన్న అమరవీరుల స్తూపం దగ్గర ముఖ్యమంత్రితో పాటు ప్రముఖులు నివాళులర్పిస్తూ ఉంటారు. ప్రధాన మైదానంలో అధికారిక పరేడ్, సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయి. వివిధ రంగాలలో సాహిత్యం, కళలు, విజ్ఞానం మొదలైన విశేష ప్రతిభ కనబరిచిన ప్రముఖులను ప్రభుత్వం ఈ రోజున అవార్డులతో సత్కరిస్తారు. తెలంగాణ కోటి రత్నాల వీణ, అమరవీరుల త్యాగాల చారిత్రాత్మకమైన నేల.